నమస్కారం అండి. నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలు నడుపుకోవాలో మన భవిష్య క్రియ చిన్న వీడియోలు తెలుసుకుంటున్నాం కదా. అయితే ఈరోజు చాలామంది నన్ను అడిగిన మొన్నటి నుంచి కూడా మనము నేను ఎగ్జాంపుల్ చెప్తున్న వీడియోస్లో ఏంటంటే రెమెడీస్ నేను చెప్పట్లేదు, కానీ నీకు అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, కొంతమందికి మనం ఇలా చెప్పిన తర్వాత వాళ్ళ లైఫ్లో 0 నుంచి 100కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మనం ఏం మహిమలు చేయట్లే, నేనేం బాబాజీ మనం చెప్తున్నాము ఆశీర్వదించేస్తున్నాం ఇవన్నీ కాదు. ప్యూర్లీ సబ్జెక్ట్ని మనం అర్థం చేసుకొని ఇగో బాబు ఇట్లా ఉంది వాస్తు అంటే వాస్తులో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నీకు మంచిగా గురుబలం బాగుంది, రవి బలం బాగుంది, నీకు శివాలయం నువ్వు దగ్గరుండి చూడు బ్రహ్మాండమైన గ్రోత్ ఉంటుంది. శివాలయం ముందు ఉండొద్దు, పరిసర ప్రాంతాలలో ఉండు నీకు శివాలయం. ఇప్పుడు నా దగ్గర మీరు చూసినట్టయితే నా చుట్టుపక్కల నేను ఉంటున్న దగ్గర 3 డైరెక్షన్లో శివాలయాలు ఉంటాయి. నార్త్, వెస్ట్, సౌత్ మూడింటి దగ్గర శివాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. మాంజన్న ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి నేను ఉంటున్న ఏరియా నేను అది సెలెక్ట్ చేసుకున్నాను. నేను సిటీకి సెంటర్లో లేను, నేను బంజారాహిల్స్లో లేను, నేను అమీర్పేటలో లేను, నేను ఎక్కడ లేను. నేను అక్కడ ఉండొద్దు, నేను ఎక్కడ ఉండాలో నా జన్మజాతక రీత్యా నేను సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నా. ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నా. మరి నేను ½ అన్ అవర్, నాకు ఇక్కడ నుంచి 30 మినిట్స్లో నేను ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతా, చాలా దగ్గర నాకు. కాబట్టి ఎక్కడ ఉండాలి అనేది మనం తెలుసుకొని అక్కడ ఉండగలిగితే మన జన్మజాతకంలో ఉన్న రాజయోగాలని మనం యాక్టివేట్ చేయొచ్చు. అది చాలామందికి తెలియక పాపం అపార్ట్మెంట్లు కొనేసుకుంటాడు. వీడికి రాహు కొన్నవాడికి ఏంటంటే లగ్న, పంచమ, అష్టమ భాగ్యస్థానాలు కానీ వ్యయంలో కానీ రాహు ఉన్నప్పుడు చంద్రుడు నీచ స్థితిలో పడిపోయాడు. ఈ వ్యక్తి వెళ్ళిపోయి పాపం ₹1,00,00,000 ₹1,50,00,000 పెట్టి అపార్ట్మెంట్ కొంటుండే. అందులో పోయిన తర్వాత 2 సంవత్సరాల నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్. హెల్త్ ఇష్యూస్ రావటం, పిచ్చి కలలు పడటం, ఇంట్లో ఏదో తిరుగుతున్నట్టు అనిపించడం, ఇలాంటి అన్నీ జరుగుతాయి. రాహు పొజిషన్ బాగాలేదు, చంద్రుడి పొజిషన్ బాగాలేదు. అప్పుడు వాళ్ళకి ఏదో అనిపిస్తుంటుంది, ఏమో జరిగిపోయింది, నా మీద ఏదో ప్రయోగాలు జరుగుతున్నాయి. అరే నీ జన్మజాతకంలో ఉండదురా బాబు అంటే పోయి మళ్ళీ అక్కడే ఉండి నువ్వు అదే అనుభవం నాకు వస్తున్నాయి అంటే ఏం చేస్తాం మరి. అందుకని ఏంటంటే ఫస్ట్ తెలుసుకోండి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏ ఏరియా దగ్గర ఉండాలి, ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకుంటే చాలా మంచిది. ఈరోజు మనం తెలుసుకునేది మకర రాశి. మకర రాశి వారికి 2 డైరెక్షన్స్ బెస్ట్, వెస్ట్, నార్త్. మకర రాశి వారికి మకర రాశి ఏంటంటే స్థిర రాశులలో వస్తుంది. ఈ స్థిర రాశులలో వచ్చినప్పుడు ఏంటంటే వెస్ట్ ఫేస్ ఏంటంటే నీ కోరికల్ని ఇక మనం ఈస్ట్లో ఏంటంటే సెటిల్డ్ అయిన వాళ్ళు ఉండమని చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోరు, నేను 10 కోట్లకు ఉన్నా, చెల్లిపోయి నీ సర్వైవ్ అయిపోతావు, నీ బిజినెస్ మంచిగా నడుస్తుంది, బాగున్నావు, నీ జాతకంలో గురువు రవి బాగున్నారు, నువ్వు ఈస్ట్లో ఉండు, నువ్వు సెటిల్డ్. నీకు వెస్ట్ ఏంటంటే నా దగ్గర ఏం లేవు సార్, ఇప్పుడు నేను ఒక 10 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా, ఈ 10 లక్షలను రేపు నేను ₹1,00,00,000 చేయాలి. అప్పుడు మేము ఏం చేస్తానంటే వెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే వెస్ట్ ఫేస్ రిప్రజెంటేషన్ ఏముంటుంది అంటే అడిక్షన్, ఒక అడిక్షన్ అనమాట. వెస్ట్ ఫేస్ అనేది అడిక్షన్ అంటే ఏంటిది, నేను ఇది చేయాలి ఖచ్చితంగా, ఇది నేను 50 లక్షల కార్లో తిరగాలి, ఖచ్చితంగా తిరుగుతావు పక్కా. కానీ ఆ పర్ఫెక్ట్ కలర్ థెరపీ డైరెక్షన్లో పర్ఫెక్ట్ గేట్ పొజిషన్ ఉంది అనుకో, తప్పకుండా నువ్వు వెస్ట్ ఫేస్లో నువ్వు అనుకున్నది. ఇప్పుడు నన్నే చూడండి, 20 లక్షల కార్లో తిరుగుతున్నావు అంటే అది కూడా క్లయింట్ గిఫ్ట్ ఇచ్చింది ఒక ఆయన, మంచి వెంచర్ చేసావని చెప్పి ఈ తిరుగుతున్నావు అంటే అది మన సంకల్పం. అది నేను ఉండాలి, నేను ఈ కార్లో తిరగాలి, నేను ఈ ఉంగరం పెట్టుకోవాలి, ఇది ఉండాలంటే అది అడిక్షన్ అనమాట వెస్ట్ ఫేస్. అలాగే నార్త్ ఏంటిది, నార్త్ బుధుడు చంద్రుడు ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు, తెలివి మస్తుంది, తెలివి బాగుంది, నేను ముందుకెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తాం, నార్త్కి చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇప్పుడు ఒక 2 కోట్లు ఉన్నాయి సార్, మంచి ఆలోచన, నాకు ప్రశాంతత లేదు, నార్త్లో ఉండు. ఎవరు, మకర రాశి వాళ్ళు. వీళ్ళు ఏదైనా స్టడీనెస్గా చేస్తారు, లాంగ్ టర్మ్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తామంటే పైసా ఉంది సార్, మంచి ఆలోచన, ఇంకా ఈ పైసను ఎట్లా మనం స్టాక్ మార్కెట్లో పెడదామా, లేదంటే ఏదైనా బిజినెస్లో పెడదామా, పార్ట్నర్షిప్లో పెడదామా, నార్త్ డైరెక్షన్లోకి బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ అక్కడ టాయిలెట్స్ పర్ఫెక్ట్ చూసుకోవాలి, ఎక్కడ రావాలనేది. అలాగే మకర రాశి వాళ్ళకి ఏంటంటే చతుర, షష్టమ, దశమాధిపతి ఎలా ఉన్నాడు ప్రాపర్టీ నువ్వు కొనేటప్పుడు అంటే 4th, 6th, 10th ఈ 3 రాశులకు సంబంధించిన అధిపతులు ఎలా ఉన్నారు, అలాగే లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకో ఒకసారి. చూసిన తర్వాతే కొను. లేదు అంటే ప్రాపర్టీ కొన్న తర్వాత హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి, లేదా బండి మీద ఉంచైనా పడేస్తాడు. ఎందుకు మరి రిస్క్ ఎందుకు, ఒకసారి కొంటున్నాం సార్ మనం చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది క్లయింట్ది ఒకటి చెప్తాను మీకు, చిన్నది. ఇక్కడ మన గుడిమల్కాపూర్, మెహదీపట్నం దగ్గర గుడిమల్కాపూర్ దగ్గర పూల మార్కెట్ ఉంది.
ఆ పూల మార్కెట్ దగ్గర వీళ్ళ అన్నయ్య కట్టాడు, 3 స్టోర్స్ బిల్డింగ్ కట్టాడు. వీళ్ళ అన్నయ్య ఏం చేశారంటే వీళ్ళు ముస్లిం, మా ఫ్రెండ్ రిఫర్ చేశారు ఆయనకి. జనరల్గా అయితే వాళ్ళు ఎక్కువ నమ్మరు, కానీ అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసి ఈయనకే డౌట్ వచ్చింది మా వాడికి. సో ఏంట్రా నువ్వు ఇట్లా ఇల్లు చేంజ్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళావు అది ఇది అంటే, ఇట్లా పలానా మా ఫ్రెండ్ ఉన్నారా ఆయన చెప్పారు ఇట్లా నిజంగానే అవన్నీ జరిగాయి. సో నేను చేంజ్ అయిన తర్వాత మంచి గ్రోత్ ఉంది. అవునా మా ఇంట్లో కూడా ఇట్లా జరుగుతుందిరా ఏంటిది అంటే, ఒకసారి ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఆయన ఫ్రెండ్, ఆయన పేరు అక్బర్ ఆయన. సో ఆయన వచ్చి చెప్పాడు అనమాట, అన్న ఇట్లా ఇంట్లో ఇట్లా జరుగుతుంది, పొజిషన్ ఇట్లా ఉంది, ఎంత చేసినప్పుడు కూడా మమ్మీ హెల్త్ ఎప్పుడు దెబ్బతినే ఉంటుంది, మమ్మీకి హెల్త్ దెబ్బతింటుంది, ఎప్పుడు చూసినా సరే బండ్లు ఇంట్లో రిపేర్ పెడుతున్నాయి. ఈ మధ్యలో నాకు ఈ ఏజ్లోనే షుగర్ వచ్చేసింది, 23, 24 ఉంటే అప్పుడే షుగర్ వచ్చేసింది, ఇంట్లో ఎవరికో ఒకరికి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయన్న అన్నాను. సో ఆయన చార్ట్ చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారన్న నాకు చెప్పలే, మైదీపట్నం నుంచి వస్తాడన్న మా క్లయింట్, మా దోస్త్ వస్తాడని చెప్పిండు ఆయన. సరే అని చెప్పి నీ జన్మజాతకం చూడు అని చెప్పి ఒకసారి జన్మజాతకం చూసాం. జన్మజాతకం చూడంగానే ఏమైంది, అక్కడ లగ్నంలో చతురాధిపతి దెబ్బతిన్నాడు, అంటే 4th లార్డ్. అలాగే చంద్రుడు మైనస్లోకి వెళ్ళిపోయాడు, చంద్రుడు దాంతోపాటు శుక్రుడు. అయితే నేను అన్నా, నువ్వు అంటే మైదీపట్నంలో ఏదైనా ఇట్లా పూలు అమ్మే దగ్గర జాగ్రత్తగా ఇట్లా ఉంటున్నావా అని అడిగా. అవునన్నా అన్నాను, మేము గుడిమల్కాపూర్ పూల మార్కెట్కి దగ్గరలో ఉంటామని అన్నాడు. అట్లెట్లా చెప్పారు మీరు మేము అక్కడ ఉంటామని అంటే, నీ జన్మజాతకంలో కానీ ఈ హెల్త్ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అంటే నువ్వు ఖచ్చితంగా ఒకటి ఏమంటాం మన ఎలక్ట్రికల్ దగ్గర కానీ లేదంటే కానీ ఏదన్నా డెకరేషన్ ఐటమ్స్ దగ్గర కానీ ఉన్నామంటే ఇలాంటి పొజిషన్ అనేది రేజ్ అవుతుంది. ఆయనకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాం ఎందుకు అవుతుంది అనేది. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమ్మ కరెక్టే అన్న, ఇది జరుగుతూనే ఉంది, లాస్ట్ 11 years నుంచి కూడా ఏం సేవింగ్స్ లేవు ఏం లేవు, మరి ఏం చేయమంటారు అని అన్న. ఎన్ని గజాలు ఉంటుంది అంటే అది ఆల్మోస్ట్ ఒక 110 yards అది. నేను అన్న అంబేసి ఇక్కడ ఫస్ట్ అక్కడ అంబేసి ఎక్కడైతే మంచి దర్గా ఉందో, దర్గా కానీ లేదా మస్జిద్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి పోయి ఉండు. చిన్న ప్లాట్ అయినా దొరికినా పర్లేదు, మైదీపట్నం కాదు ఈ సరౌండింగ్స్లో కానీ వచ్చేసాయి, కానీ మస్జిద్ దగ్గర ఉండు. ఎందుకంటే నీకు గురువు బాగున్నాడు, బలం బాగుంది, ఎక్సలెంట్ ఉంది. సో మస్జిద్ సరౌండింగ్స్లో నువ్వు ఉన్నావు అంటే ఆ డెవలప్మెంటే వేరే ఉంటుందని చెప్పి 2018లో చెప్పా. ఈరోజు అప్పుడు ఆ ప్రాపర్టీ అమ్మేసి వేరే దగ్గర 70 గజాల్లో ఇల్లు కొనుక్కొని ఉన్న వ్యక్తి ఇవాళ అదే సరౌండింగ్స్లో దాదాపు నాకు తెలిసి ఒక 3 కోట్ల ఇల్లు కట్టాడు. అంటే ఏంటిది ఇది, అద్భుతాలు జరుగుతాయా అంటే అద్భుతాలు, అవును మనకు పరమేశ్వరుడు అద్భుతాలు జరిగే అవకాశాలు ఇచ్చాడు, కానీ దాన్ని ఎలా పొందాలని మనకు తెలియట్లేదు. అలా ఆ మార్గాన్ని ఎలా వెళ్ళాలనేది మనం చెప్పేది. నువ్వు ఈ డైరెక్షన్లో పో, దెబ్బ తగులుతుంది, కింద పడాలి, దెబ్బకి ఆ నొప్పి అనుభవించాల్సింది నువ్వే. కానీ మనం ఏం చెప్తాం, బాబు ఇట్లా పోతే నేను ఆల్రెడీ ఈ డైరెక్షన్లో నేను వెళ్ళొచ్చా, ఇట్లా వెళ్ళేటప్పుడు పలానా దగ్గర అది ఉంటుంది, పలానా దగ్గర ఇది ఉంటుంది, జాగ్రత్త పడినా అన్న అంటే అప్పుడు నువ్వు ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా వెళ్తావు కదా. నేను చేసేది అదే, మాకు ఈ అనుభవాలు ఉన్నాయి, మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, మనం ఇంతమంది క్లయింట్స్ని చూసాం, ఇంతమందికి సఫర్ అవుతున్న వాళ్ళని మనం కొంచెం బయటికి తీసుకొచ్చాను అనేది మనదేం గొప్పతనం కాదు. వాళ్ళు విన్న నమ్మకంతో సార్ మీద నమ్మకం పెట్టి చేంజ్ చేసి చూడు, నువ్వు చూడు, నేను అనేది అదే, నువ్వు మారి చూడు, ఇప్పటిదాకా నువ్వు మారలే, ఇప్పుడు మారి చూసి అప్పుడు నాకు నీ అనుభవం చెప్పాను. సో అలాగా మకర రాశి వారు కూడా నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఉన్నట్టయితే చాలా అద్భుతంగా షార్ట్ టర్మ్లో మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు చాలా బాగుంటాయి. కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి జన్మజాతకం ఉందా, జన్మజాతకం లేకపోయినా ప్రశ్నాశాస్త్రం ఉంటుంది, మనకు మీరు వచ్చిన టైం ప్రకారం కూడా ఒక లగ్నం వేస్తాం, లేదంటే సాముద్రికం చూస్తాం, లేదంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్ కూడా అడిగి వాటిని రెక్టిఫై చేసుకున్న తర్వాత మీకు అప్పుడు సజెషన్ ఇవ్వటం జరుగుతుంది.